హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంట్లో చేసే వర్క్ అనమాట. ఈ 2 days కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టలేదు, ఎందుకంటే చాలా వర్క్ ఉండింది. బయటికి వెళ్ళాను అనమాట. మా బాబా ఆధార్ పనుల మీద అయితే ఏంది, ఎగ్జామ్స్ పని మీద అయితే ఏంటి, కొంచెం బయటికి వెళ్ళి రావాల్సి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే డ్రెస్సెస్, నైటీస్ ఇంట్లో చినిగిపోయినాయి, మనకు ఉంటాయి కదా జనరల్గా, కుట్లు ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను వేయడానికి ఒకేసారి కుప్ప చేసుకొని నేను ఒకేసారి కుట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మిషన్ వచ్చేసి ఉషా జనోమే. నేను తీసుకొని 15 years అయితే అవుతుంది, కానీ చాలా బాగుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి డ్యామేజ్ కానీ, ఎటువంటి రిపేర్స్ కానీ, అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ అయితే అవుతుందన్నమాట. అప్పట్లో నేను తీసుకునేటప్పుడే నాకు ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 15,000 పడ్డది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 years పైనే అవుతుంది. సో ఈ మిషన్ ఏంటంటే నేను బయటవి కుట్టడానికైతే యూస్ చేయను. నా పర్పస్ అంటే ఇంట్లో నా ఈ బ్లౌజులు అయితే ఏంటి, డ్రెస్సెస్ అయితే ఏంటి, అలాగనే పిల్లల డ్రెస్సులు అయితే ఏంటి, కుట్లు ఊడిపోయినవి ఏంటి, అవన్నీ కూడా నా ఇంటి వరకు నేనైతే స్టిచ్ చేసుకుంటాను. చక్కగా మోటార్ ఇచ్చాడు. అది ఏంటంటే సూట్ కేస్ లాగా ఉంటుంది. ఒక చిన్న సెల్ఫ్లో కూడా మనకి మిషన్ అయితే అడ్జస్ట్ అయిపోతుందన్నమాట. సో మంచి ప్రొటెక్షన్గా అయితే ఇచ్చారనమాట. సో ఇందులో వచ్చేవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇది సిజర్ లాగా వర్క్ అవుతుంది మనకి. అసలు భలే వర్క్ అవుతుందండి. మనం ఒక్కోసారి జాకెట్లకి తెలియకుండా టైట్ అయ్యేటట్టు కొంచెం కుట్లు ఎక్కువ వేసేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇది ఆ కుట్లు ఈజీగా రిమూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇవన్నీ మిషన్తో పాటు వచ్చిన మెటీరియలే అండి. పాదాలు ఉన్నాయి. పాదం ఏంటంటే జిప్కి సంబంధించి కుట్టడానికి 1 side పాదం, అలాగనే కాజాలు కుట్టడానికి, అండ్ మనం ఓవర్లాక్ చేసుకోవడానికి, పైపింగ్ చేసుకోవడానికి, సో అన్నిటికీ కూడా మంచి మంచి పాదాలు అయితే ఇవ్వడం జరిగింది. అవి మిషన్తో పాటే మనకి ఇవ్వడం జరిగింది. బట్ నేను ఏది యూజ్ చేయను. నేను సింగిల్ పాదం మాత్రమే పెట్టుకొని కావలసినట్టు నేను కుట్టయితే వేసేసుకుంటాను. ఈవెన్ ఓవర్లాక్ కూడా నేను ఎప్పుడు ట్రై చేయను. అందులో ఎంబ్రాయిడరీ కూడా చేసుకునేటట్టు ఇచ్చాడనమాట. మీకు అక్కడ చూస్తే కుట్లు మీకు అర్థమైపోయి ఉంటుంది, పైన లైన్స్ లాగా. వాటిల్లో మనం షేడ్స్ మార్చుకుంటూ 1 or 2, 3, 4 అలా మనం అడ్జస్ట్ చేసుకుంటే దాదాపు ఒక 50 రకాల ఎంబ్రాయిడరీ కుట్లు అయితే మనం కుట్టేసుకోవచ్చు. సో చాలా మంచిగా అనిపించింది నాకు అప్పట్లోనే, నేను తీసుకున్నాను. ఇంక ఇక్కడ బయట నుంచి వచ్చేటప్పుడు చాలా ఆకలి అయితే వేస్తుంది. ఇంకా ఇంటికి వచ్చి చేసుకునే ఓపిక అయితే లేదు. అందుకని బయట నుంచి వచ్చేటప్పుడు దిల్పసంద్ ఒకటి మొత్తం తీసుకొచ్చాను అనమాట. రింగ్ అంటారు కదా, సో అది మొత్తం తీసుకొచ్చాను. ఎందుకంటే నేను ఒక్కదాన్ని అయితే తినలేను, కానీ ఇంట్లో 4 members ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆకలేస్తే గబుక్కుని తినడానికి ఉంటుంది అని చెప్పి నేను రింగ్ అంతా తీసుకొని వచ్చాను. ఇంకా బాగా ఆకలేస్తుందని నేనైతే ఒకటి తీసి తినేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం బయటికి పోయి వచ్చిన తర్వాత చేసుకోవాలంటే కూడా ఇవి చేసుకునే ఐటమ్స్ అయితే కాదు. అస్సలు దిల్పసంద్ అయితే మనం ట్రై చేసినా కుదరదేమో అనిపిస్తుంది. అలా బేక్ అవ్వాలన్నా, అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలన్నా, కరెక్ట్ టేస్ట్ రావాలన్నా మనకైతే కుదరదేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఆ తర్వాత ఈ 2 days నేను చెప్పాను కదా బయటంతా తిరగాల్సి వచ్చిందని, ఫేస్ మీద ఎక్కువగా ట్యానింగ్ అనిపించింది. చాలా డట్ పేరుకుపోయినట్టు నాకు అనిపించింది అనమాట. అందులో ఎండల కాలం ఒకటి, తర్వాత బస్ జర్నీ కంటిన్యూగా తిరగడము అండ్ అలసట రావడము, ఇన్నిటితోటి ఫేస్ బాగా డల్ అయితే అయింది. ఇంకా నా ఫేస్ అంత డల్ అయినప్పుడు నాకు ఇంకా ఫేషియల్ తర్వాత ఇవేవి నాకేంటంటే ఎక్కువ టైం పడుతుంది. ఇంకంత టైం చేసుకునే ఓపిక కూడా ఉండదనమాట. ఎందుకంటే ఇంట్లో వర్క్తో పాటు మనం అవన్నీ చేసుకోవాలంటే చాలా టైం కేటాయించుకోవాలి. సో అందుకని నాకు బెస్ట్ అనిపించేది ఏంటంటే ఈ పీల్ ఆఫ్ మాస్క్, చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. నేను ఇంతకుముందు సపరేట్గా ఒక వీడియో అయితే తీసి పెట్టాను మీకు. దీనివల్ల ఎంత కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది మీకు అప్పుడు వీడియో అయితే తీసి పెట్టాను. సో అది ఉంది కదా అని చెప్పి నేను ఇందులో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. ప్రోడక్ట్, దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో ఇచ్చేసాను. సో ఇది రిమూవ్ చేశాక చూడండి చాలా చేంజ్ అయితే కనిపించింది కదా. సో లాగేటప్పుడు కొద్దిగా పెయిన్ అయితే అనిపిస్తుందండి. చిన్న చిన్న హెయిర్ కానీ, అలాగనే ఫేస్ మీద అంతా మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నా కానీ అలాంటివి కూడా ఈజీగా ఎరేజ్ అయితే చేస్తుంది. అది తీసిన తర్వాత నాకు ఫేస్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది అనమాట. అలాగనే చాలా స్మూత్ అయితే అయింది స్కిన్. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే పీల్ ఆఫ్ మాస్క్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కానీ మీరు చార్కోల్ అయితే ట్రై చేయండి. నేను చాలా రకాలు ఉంటాయి పీల్ ఆఫ్ మాస్క్లో. గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. సో అందులో చాలా చాలా రకాలు అయితే ఉంటాయి. నాకైతే ఇష్టమైంది, నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది అయితే చార్కోల్, ఆ తర్వాత మిగతాయి.
సో ఇంకా వచ్చేటప్పుడు చెప్పాను కదా, ఇలాగ పచ్చిశనక్కాయలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి అన్ని కొలతల్లో కూడా ఎంత డ్యామేజ్ అయిందైతే వచ్చిందో. సో ఇవన్నీ డ్యామేజ్వే అనమాట. మనం కడుక్కునేటప్పుడే ఇలాంటి వేస్ట్ అన్నీ తీసి పక్కన వేసేసుకోవాలి. అండ్ నేను ఒక 4-5 టైమ్స్ కడుగుంటానండి. నిజంగా ఇది ఫస్ట్ టైం కడిగాను అనమాట. అయితే ఇందులో చూడండి ఎంత ఇసుక, ఎంత మట్టి, అలాగనే ఎంత బురదగా ఉన్నాయో నీళ్ళు. సో ఈ నీళ్ళని నేను ఏం చేస్తానంటే వేస్ట్గా అయితే షింకులో అయితే పొయ్యను. ఇవేంటంటే చెట్లకు పోసేస్తానమాట. చెట్లకు మంచిదే కదా, సో మట్టే కాబట్టి నేను చెట్టుకు అయితే పోసేస్తానమాట. ఎర్రమట్టి నీళ్ళే కదా, సో అందుకని నేను చెట్టుకు పోసేసుకుంటాను. అలాగనే కోడిగుడ్డు పెంకులు ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్నవి, ఆ చిన్న చెట్లకు కూడా చాలా బలంగా అవుతుంది అనమాట, బలమైన ఫుడ్ అవుతుంది. సో అందుకని నేను అలా వేసాను. సో ఇప్పుడు ఫస్ట్ టైం కడిగాను, మళ్ళీ సెకండ్ టైం కడిగాను. అలా ఒక దాదాపు 3-4 టైమ్స్ కడిగిన తర్వాత ఈ కలర్కి అయితే వచ్చేసాయి అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, విడిగా మనం బాయిల్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుందండి. నా దగ్గర మాకు సరిపోయేది చిన్న సైజ్దే ఉంది ప్రెషర్ కుక్కర్. పెద్దవి ఉన్నాయి వైట్వి. అవేంటంటే ఎక్కువ వాడం కదా, పిల్లల హాస్టల్లోకి వెళ్ళిపోయినా స్కూళ్ళకి వెళ్ళిపోయినా ఇంకా ఎక్కువ వాడమని చెప్పి ప్లేస్ వేస్ట్ అవుతుందని నేను పైన ఒక కాటన్లో పెట్టేసి పైన వేసేసుకున్నాను. సో అవి ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను చిన్నదానికి వాటికి వీటికి తీయనండి పైనుంచి కాటన్. సో కింద ఉన్న ఈ ప్రెషర్ కుక్కర్ని నేను 2 టైమ్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్ని కరెక్ట్గా ఆ కుక్కర్కి సరిపోతాయో అన్నీ పెట్టేసుకొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మిగతావి కూడా వేసేసుకొని ప్రెషర్ ఆన్ చేస్తానన్నమాట. చక్కగా ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి ఈ అన్నీ కూడా ఉడికిపోతాయి. మనం ఎంతసేపు కూర్చొని తిన్నా ప్రశాంతంగా తినేసేయచ్చు. ఒకేసారి నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కల్లుప్పు లేదండి, కల్లుప్పు అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేను మెత్తటుప్పే వేస్తున్నాను. జనరల్గా నేను వీటికి ఎక్కువగా ప్రిఫర్ చేసేదైతే కల్లుప్పే వేసుకుంటాను. కల్లుప్పు ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. నేనేం చేశానంటే కల్లుప్పు అలవాటయ్యి నేను కల్లుప్పు చేతులతో ఎంతైతే తీస్తానో అంతే సన్నుప్పు తీశాను. బట్ సన్నుప్పు కల్లుప్పు అంత పవర్ ఉండదు కదా, నాకు తీరా ఉడికిన తర్వాత తింటుంటే పెద్దగా సాల్ట్ యాడ్ అయినట్టయితే నాకు అనిపించలేదన్నమాట. ఏందో లైట్ సాల్టీ అయితే ఉంది. కాకపోతే పల్లీలు తీపి ఉండడం వల్ల మనకి ఇబ్బంది అయితే అనిపించలేదన్నమాట సాల్ట్ లేకపోయినా. చూడండి పల్లీలు అన్నీ కూడా ఎర్రటి కలర్లో ఉన్నాయి. ఏంటంటే అవి లేతవి, తర్వాత చిన్నగా ఉన్నాయి, చాలా చిన్న సీడ్స్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్దవి లేవు. సో అవి ఇంకా ఒలిచి అయితే పెట్టేశాను, అందరూ తింటున్నారు. ఇక నెక్స్ట్ బయటికి పోయి వచ్చేటప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇల్లు దగ్గరలోనే ఉంటుంది. సో మా తమ్ముడు వాళ్ళ బాబు అనమాట. నేనైతే మా డాడీ అనే అనుకుంటాను, డాడీ అని పిలుస్తాను. సో వాడి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. కాసేపు వాడితో ఆడుకొని వద్దామని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళాను. సో ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసా. అది బాబు మీద షార్ట్ కూడా పెట్టాను నేను. షార్ట్ కూడా చూడండి, వాడు అనేది అర్థమవుతుంది మీకు. నేను వాడితో ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా మీ అందరికీ అర్థమవుతుంది అనమాట. వాడి దగ్గర ఉంటే కాసేపు ఉంటే నాకు మంచి ఎనర్జీ లాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలైనా అంతే కదండి, చిన్నపిల్లలకి కల్లా కాపటం ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర ఉంటే రిఫ్రెష్ అయిపోతాం ఆటోమేటిక్గా, తెలియకుండానే మన మైండ్ సెట్ అనేది ఫ్రీ అయిపోతుంది అనమాట. కాసేపు రిలాక్స్ అయితే అయిపోతాం అనమాట. అలా నేను కాసేపు వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇంకైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి మీకు తెలుసుగా ఇంక ఇన్ని పనులు మనం బయట చేసుకొని వచ్చిన తర్వాత కంప్లీట్గా రెస్టే ఉండాలి, ఇంకా వేరే ఏమీ ఉండొద్దు అని చెప్పేసి. సో అలానే నేను రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు ఒక చిన్న ప్రోడక్ట్ అయితే చూపించాలనుకుంటున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, ఓవెన్ యూజ్ చేసే వాళ్ళందరికీ దీని గురించి ఐడియా ఉండుంటుంది. అలాగనే టప్పర్వేర్ ప్రోడక్ట్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది చూస్తే మీకు ఐడియా వస్తుందన్నమాట. సో టప్పర్వేర్లో ఇది ఒకటి అనమాట. ఇదేంటంటే ఎయిర్ ఫ్రైయర్. సో మనం ఎక్కువగా బయట చేసుకునేది ఎలా అంటే ఫుల్గా ఆయిల్ అంతా వాడేసి చేసుకుంటాం కదా. బట్ ఈ ఎయిర్ ఫ్రైయర్కి ఏంటంటే లైట్గా మనం దోశ వేసుకునేటప్పుడు ఎలా అయితే ప్యాన్కి లైట్గా ఆయిల్ అయితే అప్లై చేస్తామో అలాగనే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక బౌల్ లాంటిది, దాంట్లో బ్రష్ తోటి జస్ట్ లైట్గా ఆయిల్ అనేది జస్ట్ అప్లై చేసి మనం చేసుకునే కట్లెట్స్ అందులో పెట్టేసి దానికి ఒక టైం ఇచ్చామంటే ఇంకా ఆ తర్వాత అవి మీకు ఫ్రై చేస్తే ఎలా అయితే వేగిపోతాయో సో అలా వచ్చేస్తుంది అనమాట. ఎంత అంటే చాలా పల్చగా అనమాట ఆయిల్, మీకు ఆయిల్లో మునిగి తేలి ఇంకా ఎంతైతే పీల్ చేసుకుంటుందో అదే టేస్ట్ మీకు దీనికి వస్తుంది. అలా ఫ్రై చేస్తుంది అనమాట. సో ఎయిర్ ఫ్రైయర్ మీకు ఓన్లీ మిషన్ తోటే మనకి మంచిగా అన్ని ఫ్రై అయితే అవుతాయి. ఇందులో చాలా రకాలైతే చేసి చూపించారు. ఒరిజినల్గా కూడా నేను ట్రై చేశానండి, నాకు కూడా మంచిగానే అనిపించింది. తర్వాత మనకి
మనకి మనం బయటికి వెళ్ళి తినే ఏ ఫుడ్ అయినా సరే దీంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే బ్రెడ్ కట్లెట్స్ కానీ, అలాగనే మామూలు ఆలూ కట్లెట్స్ కానీ, అలాగనే ఫింగర్ చిప్స్ కానీ, సో ఇలాంటివి ఏవైనా సరే మీరు మంచిగా తక్కువ ఆయిల్ తోటి, ఇంకా ఈ రకంగా మనం చేసుకునే ఐటమ్స్ ఏవైనా సరే ఆయిల్ తక్కువ, హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి. సో ఇవి కూడా బాల్స్, బ్రెడ్ బాల్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగా అయితే వస్తాయి. వీటితో పాటు అనేక రకాలండి, మీకు డెమో స్పెషల్గా చూస్తే అర్థమవుతుంది అని చెప్పి నేను ఇలా పెట్టానమాట. సో ఇదైతే ఎయిర్ ఫ్రైయర్ అయితే అవైలబుల్ అయితే ఉందండి. ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో మీరు ఒకసారి నన్ను అడగండి. మీరు కొంటా అంటే నేను వాళ్ళ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి కాల్ చేసి అయితే ఇది పర్చేస్ చేసుకోవచ్చు. టప్పర్ వేర్ వాడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్న ఐటమ్ అయితే అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా కంపెనీస్ ఉంటాయి బ్రాండెడా ఎట్లా అని చెప్పేసి, ఇది హెవీ బ్రాండెడ్ అనమాట. యూస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాని క్వాలిటీ ఏంటి, దాని స్టాండర్డ్ ఏంటి అని చెప్పి. నేను మ్యాక్సిమం మొన్న కూడా చెప్పాను, నేను ఇంట్లో యూస్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ అయినా సరే అవన్నీ టప్పర్ వేరే తీసుకుంటాను అని చెప్పాను మీ అందరికీ కూడా. సో అలాగనే నేను టప్పర్ వేరే వాడతానమాట. అందుకని నేను ఇంత క్లారిటీగా ఇంత డెప్త్గా అయితే చెప్పగలుగుతున్నాను. సో ఇలాగా కూడా మీరు మంచిగా పూరీలు అయితే వేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. మనకు ఆయిల్లో ఎలా అయితే పొంగుతుందో అలానే పొంగుతూ వస్తాయి అన్నమాట. చాలా అయితే బాగుంటుందండి. ఇక మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.